ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 12 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రికీ గూటం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద తెలిపారు. కాజలూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో ఆనంద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రికీ గూటం మాట్లాడుతూ శనివారం నాడు పిఠాపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, కంటి వైద్య నిపుణులు మాధురి, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు నాయుడు, ట్రస్ట్ తరపున వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పోషకాహారాలు తీసుకోవాలి, డైట్ అని చెప్పి తినకుండా ఉండకూడదు, ఫాస్టింగ్ లో ఉండకూడదు కంటిన్యూస్ గా. ఎంఈ కదా, ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఇంట్లో చేసే పనులు కాకుండా బయట ఏదైనా వర్కౌట్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, అలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అన్నవి కంపల్సరీ చేయాలి. ఎస్ ఫర్ స్లీప్, కంప్లీట్ స్లీప్, 8 to 10 hours పడుకోవాలి. బాడీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్. అండ్ 10 hours, 8 to 10 hours ఈజ్ ఐడియల్. ఓకే, బట్ ఆల్రెడీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది, ఇలా డయాగ్నోస్ అయింది అన్న పేషెంట్స్కి మాత్రం 8 to 12 hours అన్నది మ్యాండేటరీ స్లీప్. సో దట్ వాళ్ళకి మందులతో పాటుగా, ట్రీట్మెంట్తో పాటుగా రెస్ట్ కూడా ఉంటే ఇంకా త్వరగా బాడీ రెస్పాన్స్ అన్నది బాగుంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకు అందరికీ అవగాహన చెప్పారు. మన ఆనంద్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మనకి ద్రాక్షారం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో, యానం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో జరిగింది. దీనికి సహకారంగా దృష్టి ఐ నుంచి వచ్చారు, ఐ కేర్ వచ్చారు. దాని తర్వాత హాస్ని డెంటల్ నుంచి తన్మయ్ రామచంద్రన్ వారు వచ్చారు, వారికి సహకరించారు. ఇక్కడ ఎంతోమందికి క్యాన్సర్ గురించి ఎలాగొస్తుంది, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని రావడం వల్ల ఏం చేయగలమో, మనము ఎలా ప్రివెంట్ చేయగలమో డాక్టర్ గారు ఈరోజు రేపు వేరే వేరే ప్రాంతాల్లో క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ క్యాన్సర్ గురించి చెప్తున్నారు.